అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శోభాయాత్రలో భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో మహిళలకు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జ్పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శోభాయాత్రలో భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో మహిళలకు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జ్పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ లాఠీచార్జ్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అంటే ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మదనపల్లిలో అయితే బజరంగ దళ నేతృత్వంలో బీజేపీ హిందూ ఐక్య వేదికలో సంఘ నేతలు అయితే మాత్రం భారీగా అయితే హనుమాను శోభాయాత్ర అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క ర్యాలీలో అయితే మాత్రం కొంత అప్రస్తుతి చోటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి అయితే మాత్రం పోలీసులు అయితే ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక లాఠీ చార్జ్ కూడా చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే హిందూ సంఘాలకు సంబంధించి అనేక మంది సంఘాలు ఇప్పటికే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి ఒక హనుమాన్ శోభాయాత్రలో అయితే ఒక లాఠీ చార్జ్ అంటే పోలీసుల అత్యుత్సాహం అయితే మాత్రం దీంట్లో క్లియర్ గా అయితే కనబడతా ఉంది. ఇంతకు ముందుగా అయితే మాత్రం మదనపల్లి ఏరియాకి సంబంధించి అయితే ఎక్కువగా కూడా ముస్లింస్ అయితే ఎక్కువగా ఉంటారు. ఆ ఒక ఏరియా కూడా మదనపల్లి కానీ సీలేరు సంబంధించినటువంటి ఏరియాలో ఎప్పుడూ ముస్లింస్ అయితే ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. దాంట్లో ప్రత్యేకంగా హిందువులకు సంబంధించినటువంటి ఒక శోభాయాత్ర ఈ రోజు ప్రారంభించినప్పటికీ కూడా అందులో ఈ యొక్క పాక్ ఇండియా యుద్ధ నేపథ్యంలో కూడా ఇది ఒక కారణంగా కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదివరకే ఇప్పటికే భారత్ అయితే మాత్రం పాకిస్తాన్ సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖాళీ చేసేటువంటి ప్రక్రియ ఇండియాలో కొనసాగించింది. దాంట్లో అత్యధిక ఎక్కువగా కూడా 130 మంది పౌరులు పాకిస్తాన్ సంబంధించినటువంటి పౌరులు మదనపల్లిలో అయితే ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎక్కువగా ముస్లింస్ మదనపల్లిలో ఉంటున్నారు. దాంతో పాటుగా క్రిస్టియానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మదనపల్లిలో ఉంటున్నారు. సో ఇదే విధంగా కూడా మనకి భారతదేశం ఎప్పుడు కూడా స్వతంత్ర దేశంగా అన్ని మతాలకి అతీతంగా కూడా ఉండేటువంటి దేశము. అది కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మదనపల్లిలో ఈ యొక్క శోభాయాత్ర హనుమాన్ శోభాయాత్ర తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, మదనపల్లి కావచ్చు ఎప్పుడు కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ యొక్క యాత్రలో ఇటువంటి ఘటన జరగడంతో పాటుగా అనేక సంఘాలు హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులైతే మాత్రం ఇప్పటికే ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. సో ఈ రోజు సాయంత్రం అయితే మాత్రం ఈ యొక్క శోభాయాత్రకి లాఠీ చార్జ్ జరిగిన తర్వాత అప్పటికే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా మదనపల్లికి చేరుకొని గొడవ జరుగుతున్న ప్రదేశంలో ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి లాఠీ చార్జ్ జరిగింది, వాళ్ళ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారా లేదా అక్కడ జరుగుతున్నటువంటి హనుమాన్ శోభయాత్రలో భక్తులు ఎటువంటి కార్యకలాపాలు చేశారు అన్న దానిపైన అయితే మాత్రం పూర్తి విచారణ అయితే చేస్తుంటున్నారు. అప్పటికే బజరంగ దళ నాయకులు కానీ పోలీసుల మధ్య వాగ్వాదం అయితే మాత్రం భారీ స్థాయికి అయితే చేరుకుంటూ దీని ద్వారానే లాఠీ చార్జ్ చేశామనేది మదనపల్లి పోలీసులు అయితే చేస్తున్నారు. అక్కడికే 2 డిఎస్పీలు, 4 సిఐలు, అలాగే 5 మంది ఎస్ఐలు పోలీసులతో భారీ బందోబస్తుతో కూడా మదనపల్లి అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక విద్యాసాగర్ నాయుడు అంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ అయితే మాత్రం మదనపల్లికి చేరుకొని పూర్తి పర్యవేక్షణ అయితే చేపించారు. అక్కడ హనుమాన్ సంబంధించినటువంటి శోభాయాత్రకు సంబంధించినటువంటి యాత్రలో లాఠీ చార్జ్ జరగడం వెనక ఎటువంటి కుట్ర ఉందా అన్న దానిపై కూడా విచారణ చేపించాలనేసి ఇప్పటికే హిందూ సంఘాలు అయితే ఆందోళన అయితే చేపడుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పోలీస్ శాఖ ఏం చెప్తుంది? పోలీస్ శాఖ వివరణ ఈ రకంగా ఉంది నరేష్. శివ అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం ఎస్పీ విద్యాసాగర్ అయితే ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత 2 డిఎస్పీల దగ్గర నుంచి కూడా వివరణ అయితే తీసుకున్నారు. వివరణ తీసుకున్న తర్వాత కూడా అక్కడ జరిగినటువంటి శోభాయాత్ర అనుమతులు లేవు అన్నదాన్ని మెయిన్ పాయింట్ గా అయితే తీసుకున్నారు.
అంటే ఈ యొక్క బజరంగ దళ్ చేసేటువంటి యొక్క హనుమాన్ శోభయాత్రకి అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా కూడా ఈ యొక్క యాత్ర చేశారు. దాని ద్వారానే అక్కడ మత విధ్వంసాలు గురయ్యేటువంటి అంశాలు అయితే లేవలెత్తిన ద్వారానే లాఠీ చార్జీ చేస్తున్నాం అనేసి డిఎస్పీ కూడా చెప్పడంతో లాఠీ చార్జీ చేసామనేసి చెప్తున్నారు. వేరే ఉద్దేశం అయితే లేదు అనేసి విద్యాసాగర్ నాయుడు అయితే చెప్తున్నారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి పర్యవేక్షణ అయితే మాత్రం విద్యాసాగర్ నాయుడు అయితే పర్యవేక్షిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మదనపల్లికి సంబంధించి అయితే ఎక్కువగా ఒక 80% వరకు ముస్లింస్ ఆధీనంలో ఉంది. ప్రస్తుతం కూడా అక్కడ నవాజ్ బాషా కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను కూడా ముస్లిం వ్యక్తే. మదనపల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గం అంతా కూడా టీడీపీ ఆధీనంలో ఉంటుంది. టీడీపీ ఆధీనంలో ఉండేది కాకుండా ముస్లింస్ అధిక సంఖ్యలో ఉంటారు. అక్కడ ఇది వరకు వైసీపీ హయాంలో అయితే మాత్రం పెద్దిరెడ్డి హయాంలో ఉంటుంది. అప్పుడైతే మాత్రం ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ ఒక జెండా కూడా పాతేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రక్రియ అయితే మాత్రం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్డీఏకి వ్యతిరేకంగా కూడా ముస్లింస్ వ్యతిరేకంగా ఉంటున్నారు అన్న దాంతోనే హనుమాన్ యాత్రని ఒక అగాంతకులు కొంతమంది వల్లనే లాఠీ చార్జ్ కూడా జరిగిందనేసి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. పోలీసులు ముందుగానే కూడా ఈ యొక్క అనుమతులు కూడా నిరాకరించడంతోనే అయినా కూడా బజరంగ దళ్ వినిపించుకోకుండా హనుమాన్ శోభయాత్ర చేశారు. ఆ శోభయాత్రకు సంబంధించినటువంటి ఇప్పటికే బార్డర్ లో సంబంధించి అయితే మాత్రం ఇండియా పాకిస్తాన్ గొడవలు అయితే మనకి తెలిసిన విషయమే. ఆ బార్డర్ సంబంధించినటువంటి యుద్ధం సంబంధించి కూడా అలాగే ఇప్పుడు సంబంధించి మదనపల్లికి సంబంధించి అయితే మాత్రం పాకిస్తాన్ సంబంధించినటువంటి పౌరులు కూడా ఎక్కువ మంది కూడా ఇక్కడ ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. దీంతో కొంచెం ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం కూడా ఏర్పడొచ్చు అన్న అనుమానంతో ఎస్పీ అయితే మాత్రం ఇప్పటికే అనుమతులు కూడా నిరాకరించారు. అనుమతులు నిరాకరించిన తర్వాత బజరంగ దళ్ వెనక తగ్గకుండా శోభాయాత్ర చేయడంతోనే అక్కడ బజరంగ దళ్ సంబంధించినటువంటి భక్తులు అంటే హనుమాన్ భక్తులు ఓవర్ యాక్షన్ చేయడంతోనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి లాఠీ చార్జ్ చేశామనేసి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.